మన తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ పైరసీ మూవీస్ కి రారాజే ఐబొమ్మ వెబ్సైట్. ఫైనల్ గా తెలంగాణ పోలీసులు ఐబొమ్మను నడిపించే రవిని అయితే పట్టుకున్నారు. ఫ్రెండ్స్, ఇన్ని రోజులుగా మనలో చాలా మంది ఐబొమ్మను యూజ్ చేసి కొత్త మూవీస్ అయితే ఈజీగా చూశారు, ఎలాంటి ఖర్చు లేకుండా. ప్రెజెంట్ ఐబొమ్మకి తెలంగాణ పోలీసులు సమాప్తం అయితే పలికారు. ఐబొమ్మను నడిపిస్తున్నటువంటి రవి అరెస్ట్ అయినాక ప్రజలంతా రెండు వర్గాలుగా చీలి, ఒక వర్గమేమో రవి చేస్తున్నది తప్పే కాదు, ఎందుకంటే హై కాస్ట్ పెట్టి మేము సినిమాలని అఫోర్డ్ చేయలేకపోతున్నాము, కాబట్టి ఐబొమ్మలో చూసి మేము ఎంజాయ్ చేస్తున్నాము, మా ఫ్యామిలీ మొత్తం ఐబొమ్మలో చూడడం వల్ల మేము రోజుకి 1000 రూపాయలు 500 అనేది సేవ్ చేసుకోగలుగుతున్నాము. కొత్త సినిమాల్ని మేము ఫ్యామిలీతో కలిసి సినిమాలో చూడలేని పరిస్థితి ఏర్పడింది ఈ రోజుల్లో. ఎందుకంటే హై కాస్ట్ పెంచేశారు ప్రతి ఒక్క మూవీకి, ప్రతి సినిమాకి ఛార్జెస్ చాలా పెంచారు. కాబట్టి మేము ఐబొమ్మ లాంటి వెబ్సైట్లని ఆధారపడి ఎంటర్టైన్మెంట్ గా చూస్తున్నాము అని చెప్పి ఒక వర్గం చెప్తున్నారు. ఇంకో వర్గ ప్రజలు ఏం చెప్తున్నారంటే, ఐబొమ్మ లాంటి వెబ్సైట్లలో సినిమాలు చూడడం వల్ల ఆ బెట్టింగ్ యాప్స్ బారిన పడి ప్రజలు చాలా నష్టపోతున్నారు. ఎందుకంటే ఐబొమ్మ లాంటి ఇల్లీగల్ వెబ్సైట్స్ నడవడానికి మెయిన్ గా ప్రోత్సహిస్తున్నది, వాళ్ళని వెనక నుంచి నడిపిస్తున్నది బెట్టింగ్ యాప్సే. ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయ్యారో రవి కూడా ఏం సమాజ సేవ చేయట్లేదు, ఎందుకంటే అతను బెట్టింగ్ యాప్స్ ని ప్రోత్సహించి తన వెబ్సైట్ లో బెట్టింగ్ యాప్స్ ని ఇంక్లూడ్ చేశాడు. ఎవరైతే క్లిక్ చేస్తారో వాళ్ళ యొక్క పర్సనల్ డేటా తీసుకొని ఎవరైతే ఇల్లీగల్ పనులు చేస్తున్నారో వాళ్ళకి మన పర్సనల్ డేటాని అమ్మేస్తున్నాడని ఇంకో వర్గపు ప్రజలైతే చెప్తున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా ఐబొమ్మ అనేది ఒక ఇల్లీగల్ వెబ్సైట్. ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ చేయబడ్డారో రవి అని అతను చేసింది ఇల్లీగల్ పని, ఏ రోజైనా పట్టుబడాల్సిందే. ఖచ్చితంగా సినిమా టికెట్ల రేట్లు అనేది పెరిగాయి. ప్రతి సినిమా చూడమని చెప్పి ఎవ్వరు మనల్ని ఫోర్స్ చేయట్లేదు. 100 ఉంటే సినిమా టికెట్ పెడతాము, 100 లేదరా అంటే ఇంట్లో కూర్చొని ఉంటాము, అదే వాస్తవం. 1 మంత్ ఆగితే ఓటీటీలో వస్తుంది. సరే, ఓటీటీలో కూడా మేము చూడలేము అనుకున్న వాళ్ళు ఇంకో 1 మంత్ ఆగితే టీవీలో వస్తుంది. థియేటర్లో కాకపోతే ఓటీటీలో కాకపోతే ఇంట్లో టీవీలో వస్తుంది. అంతేగాని ఇలాంటి వెబ్సైట్లని ప్రోత్సహించడం వల్ల మన పర్సనల్ డేటాని ఖచ్చితంగా వేరే వాళ్ళకి వీళ్ళు అమ్ముకుంటారు. దానివల్ల మనం ఫ్యూచర్లో ఎంతో నష్టపోవాల్సి ఉంటుంది. అదే కాకుండా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కొద్దిగా జ్ఞానం ఉన్నవాడు ఖచ్చితంగా ఇలాంటి వెబ్సైట్లో వెళ్ళినా కానీ ఆ బెట్టింగ్ యాప్స్ పైన క్లిక్ చేయడు. కానీ తెలియని వాళ్ళు ఏమో డబ్బులు వస్తుందేమో అని యాప్స్ ని క్లిక్ చేసి నష్టపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆల్రెడీ ఎన్నో కేసులు మనం చూసాము. ఎంతో మంది సూసైడ్ చేసుకొని చనిపోయారు. ప్రాణంకు మించింది కాదు ఏదైనా సరే. ఎంటర్టైన్మెంట్ అనేది కూడా మన జీవితంలో ఒక భాగం మాత్రమే, అంతేగాని ఎంటర్టైన్మెంటే జీవితం కాదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీరు ఏ వర్గానికి చెందిన వారు కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన పేజ్ ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి.